నగరంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులను కౌన్సిల్ సమావేశంలో చర్చించి ఆమోదిస్తామని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ అదితి సింగ్ అన్నారు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 25వ డివిజన్లో ఉన్న కర్నాల వీధి రైల్వే అండర్ బ్రిడ్జ్ పరిసరాలను, రైల్వే స్టేషన్ కార్నర్ నుండి కస్తూరిబాయి సందు పల్లి వీధి పరిసరాలను స్థానిక కార్పొరేటర్, మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ సభ్యుడు నరసింహాచారితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా నరసింహాచారి మాట్లాడుతూ రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మించడం సంతోషమని, అయితే కస్తూరిబాయి సందు నుండి పల్లి వీధికి అటు ఇటు ప్రజలు తిరిగేందుకు ఇబ్బందిగా ఉందని, ఈ విషయాన్ని కౌన్సిల్ దృష్టికి తీసుకురావడం చేశామని, బ్రిడ్జి వద్ద నడకదారి బ్రిడ్జి నిర్మించేందుకు ఆమోదం తెలపడం జరిగినా ఇంతవరకు పనులు ప్రారంభించలేదని చెప్పడంతో అందుకు స్పందించిన కమిషనర్ మాట్లాడుతూ పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. కస్తూరిబాయి సందులో గతంలో కాలువ ఉండేదని, తిరిగి ప్రజల కోసం నిర్మించాలని చెప్పడంతో కమిషనర్ స్పందిస్తూ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తూ పరిశీలించి నివేదిక తయారు చేయనున్నామని తెలిపారు. రైల్వే స్టేషన్ బయట కస్తూరిబాయి సందు మొదట్లో ఉన్న టాయిలెట్లను పరిశీలిస్తూ ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలని సూచించారు. పల్లె వీధిలోని ప్రాథమిక పాఠశాల లోపలికి వెళ్లి చేయాల్సిన పనులను తెలుసుకున్నారు. అనంతరం మంచినీళ్ల గుంటను పరిశీలించి అందులోని నీరు శుభ్రంగా ఉండేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో చర్చిస్తామని చెప్పారు. అక్కడే ఉన్న కర్మక్రియలు జరిపే స్థలాన్ని పరిశీలించారు. కర్మక్రియలకు కొంచెం విశాలమైన భవనం కావాలని 25వ డివిజన్ కార్పొరేటర్ నరసింహాచారి, 23వ డివిజన్ కార్పొరేటర్ ఆదిలక్ష్మి కుమారుడు మోహన్ కోరడంతో పరిశీలించి తగు నిర్ణయం తీసుకుంటామని తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అదితి సింగ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ సూపరింటెండెంట్ ఇంజనీరింగ్ తిరుమాలిక్ మోహన్, ఎంఏలు చంద్రశేఖర్, వెంకటరామిరెడ్డి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి, డీసీపీ శ్రీనివాసులు, డిఈలు మహేష్, తేజస్వి, శానిటరీ సూపర్వైజర్ చెంచయ్య, శానిటరీ ఇన్స్పెక్టర్ గోపి తదితరులు పాల్గొన్నారు.